DRDA SC కార్పొరేషన్ ఇది ట్రెజరీ చాలా కాంట్రాక్ట్ అవుట్సోర్స్ ఎంప్లాయీస్ అన్నిటిపైన మండలంలో మాట్లాడుతున్నారు. మన తరఫు నుంచి ఇచ్చిన జ్ఞాపకాలు వివరాలు ఉన్నాయి. లక్ష్మీనారాయణ ఎమ్మెల్సీ గారు మనందరి సమస్యల మీద శాసనమండలిలో మాట్లాడే లక్ష్మణరావు మీ దృష్టిలో ఏమైనా ఉన్నా చెప్పండి. మీరు కాదు అమ్మ గారు మీరు అనుకుంటే చెప్పబోతున్నా మరి ఎవరో ఫిబ్రవరి 27వ తేదీన కృష్ణా గుంటూరు జిల్లాల శాసన మండలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో దాదాపు 50 సంఘాలు బలపరిచిన పీడీఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. గత 18 సంవత్సరాలుగా శాసన మండలి తిరిగి ఏర్పడిన తర్వాత 14 మందిని పీడీఎఫ్ ఎమ్మెల్సీలుగా గెలిచాం. గత 18 సంవత్సరాలుగా కూడా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు, కౌలు రైతులు, రైతాంగం, నిరుద్యోగులు, అంగన్వాడీలు, ఆశాలు ఇలా ఎవరి సమస్యలు ఉన్నప్పటికీ కూడా శాసన మండలిలో మేము ప్రాతినిధ్యం చేశాం. అలాగే ప్రభుత్వంతో వాటి మీద మేము అనేక సార్లు ఘర్షణ పడటం కూడా జరిగింది. ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి ఎన్నికల్లో 2 జిల్లాలు విస్తృతంగా పర్యటించాను. 2 జిల్లాల్లో కూడా క్షేత్రస్థాయిలో నిరుద్యోగులు కానీ ఇతర అనేక తరగతులకు చెందిన ప్రజలు విశేషమైనటువంటి ఆదరణ వ్యక్తం చేస్తున్నారు. గెలుపొందడానికి అవకాశం ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను. మరి రాబోయే కాలంలో తప్పనిసరిగా ఉద్యోగులు కానీ, ఉపాధ్యాయులు కానీ, పెన్షనర్లు కానీ, నిరుద్యోగులు కానీ ఏ తరగతికి చెందిన సమస్యలు ఉన్నప్పటికీ కూడా శాసన మండలిలో ఖచ్చితంగా ప్రాతినిధ్యం చేస్తాం. ముఖ్యంగా కొత్త ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు అయినప్పటికీ కూడా ఇప్పటికే అనేక అంశాలు అలా పెండింగ్లోనే ఉండిపోయాయి. ఉదాహరణకి డిఎస్సి ఉంది. డిఎస్సి మొదటి సంతకం చేశారు చంద్రబాబు గారు, కానీ ఈ రోజుకి అది ముందుకు కదలనటువంటి పరిస్థితి. జాబ్ క్యాలెండర్ ముందుకు కదలనటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అలాగే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ఇచ్చినటువంటి హామీలు కూడా వేటిని కూడా నెరవేర్చలేదు. ఇటువంటి వాటిని అన్నిటి మీద కూడా మేము ఒత్తిడి తెస్తాం. అలాగే 2 జిల్లాల అభివృద్ధి, ఇరిగేషను, వ్యవసాయానికి సంబంధించి కూడా అన్ని ఫోరమ్స్లో మాట్లాడతామని తెలియజేస్తూ ఈ జరిగే ఎన్నికల్లో తొలి ప్రాధాన్యత ఓటు ఫిబ్రవరి 27 వేసి గెలిపించాలని మరి ఈ ఓటర్లని, ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఓటర్లని హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నారు.